సమస్తమును దేవుని చేతికి అప్పగించటం, సమయమందును అసమయమందును సడన్గా వెళ్ళి దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం అనేది మనం సాధించాలి. ఆ అనుభవాన్ని సాధించాలి. కొన్నిసార్లు సొంతంగా పోరాడతాం. దేవుడు కూడా మౌనంగా ఉంటాడే, తిప్పలు పడుతున్నాగా పడు అని. తిప్పలు పడి ఏదో సాధించడానికి ట్రై చేసి బెడిసిన తర్వాత కొంతమంది కూర్చొని దిగులేసుకుంటారు. నేను చెబుతున్నా, ఒకవేళ బెడిసే సిచ్యువేషన్కి వస్తే అప్పుడైనా పరిగెత్తు ఆయన దగ్గరికి, అప్పుడైనా పరిగెత్తు, అదైనా నేర్చుకో. మొత్తం మీద మాత్రం నువ్వు ఆయనను నమ్మకపోతే ఆయనకు ప్రియుడవు ప్రియురాలివి కాలేవు, ఆయనకు ఇష్టడివి ఇష్టరాలివి కాలేవు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనందరికీ ఉండాల్సిన నమ్మకం మన మీద మనకు కాదు, మనందరికీ ఉండాల్సిన నమ్మకం ఆయన మీద మనకి. లోక సంబంధమైన చదువు ఆత్మవిశ్వాసాన్ని నేర్పుతుంది. కష్టపడి చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, కొట్టాలి, అంతేగాని దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు జయం ఇస్తాడు, ఇవన్నీ కాదురా. కష్టపడి చదవాలి, సాధించాలిరా అని లోకంలో మనకి ఆత్మవిశ్వాసం అనే పేరుతో నీ మీద నువ్వు ఆధారపడు, నీ మీద నువ్వు ఆనుకో, నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు మొనగాడివి, నీ దగ్గర శక్తి ఉంది, నువ్వు ఇంత, నువ్వు అంత, నువ్వు అలా, నువ్వు ఎలా, ఫలానోడు చూడు ఇలా అనుకున్నాడు, ఫలానోడు చూడు ఇలా సాధించాడు, అది ఇదని కొన్ని జీవితాలు మనకు చూపించి నీ మీద నువ్వు ఆనుకోవటం నేర్పుతుంది లోకం. నీకు నీ మీద, నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడటం నేర్పుతుంది లోకం నీకు. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్, దేవుని సత్యం నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన మీద తాను ఆధారపడేవాడు ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా, తన మీద తాను ఆధారపడేవాడు తన ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తిపరులైన శాస్త్రవేత్తలు కనుగొన్నవి గొప్పవి, విలువైనవి, వినూత్నమైనవి, డిఫరెంట్, రకరకాలుగా కనుగొన్నారు వాళ్ళు, ప్రత్యేకమైనవి. చెప్పండి, ఆత్మవిశ్వాసం గొప్పదా, దేవుని యందలి విశ్వాసం గొప్పదా? పెద్దగా లోకంలో పోయి నువ్వు ఆ మాటను దేవుడే చేస్తాడులే, కూర్చో, దేవుడే వండి పెడతాడులే అన్నం తిను, దేవుడే చేస్తాడులే ఉద్యోగం, దేవుడే చేస్తాడులే వ్యవసాయం కూర్చో, దేవుడే చేస్తాడులే కంపెనీలో జాబు కూర్చో. ఏంట్రా వాళ్ళు ఒకళ్ళు చెప్పటం, మీరు వినటం, మీలాంటి అమాయకులు ఉండబట్టారు వాళ్ళు అట్లా సాగుతుంది అంటాడు ఆ మేధావి. వాడొక మేధావి, వాడు చెప్పింది సగం నిజమే అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకోవాల్సింది మనం చేయాలి కదా. అన్నీ దేవుడే చేస్తాడంటే ఎట్లా? మనం చేసుకోవాల్సింది చేయాలి కదా. నేను చెప్తున్నా, చేయాలి. ఆ చెయ్యటానికి కూడా అవకాశాన్ని దేవుడే ఇవ్వాలి అంటున్నాను నేను. దేవుడే ఉద్యోగం చేస్తాడులే, నువ్వు ఇంటికాడు కూర్చో, దేవుడు ఉన్నాడుగా చేస్తాడులే. నేను అంటాను, అవునరా, దేవుడే సహాయం చేయాలి. ఉద్యోగం దగ్గరికి వెళ్ళి ఒక మనిషిగా కనబడేది నేనే, కానీ అసలు అక్కడి దాకా పోవటానికి నాకు ఆరోగ్యం ఉండాలిగా. కాళ్ళు చేయబడిపోయి మంచంలో ఉంటే ఎవడు చేస్తాడు ఉద్యోగం? సరే వదిలే, అన్నీ బాగున్నాయి, ఉద్యోగం లేదు, ఇప్పుడు ఏం చేయాలి నేను? కాబట్టి నేను చేయాలంటే నాకు ఉద్యోగం దేవుడు చెప్పండి, రైట్? ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వెళ్ళి జాబ్ చేయాలంటే ఆరోగ్యం, రైట్? తర్వాత జాబ్ చేసిన దగ్గర కొంతమంది నమ్మకంగా జాబ్ చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారు. ఎగ్గొట్టకుండా వాడు నాకు డబ్బు కరెక్ట్గా ఇవ్వాలంటే దేవుడు ఏదో వెళ్ళి తోలుబొమ్మలాగా ఒక పాత్రగా కనపడుతున్నాను, కానీ తెర వెనకుండి కథ అంతా నడిపిస్తుంది దేవుడు రా, ప్రబుద్ధుడా.
దేవుడు ఇస్తాడులే, పొలంలో దేవుడే పంట ఇస్తాడులే, నువ్వు తిని పండుకో, దేవుడే ఇస్తాడులే. తిని పండుకోమని ఆడు చెప్పాడు? నా మీద ఆధారపడమని చెప్పాడు. దేవుని మీద ఆధారపడటమే నిద్రపోవటం, దేవుని మీద డిపెండ్ అవ్వటమే, అన్ని దేవునికి ఆపాదించటమే చనిపోవటం లోకానికి. ఎంతమందికి అర్థమైందో ఏమో. మహారాజులు మరి అర్థమైనట్టుగానే తలకాయ ఊపుతున్నారు బాగానే. దేవునికి స్తోత్రం. మా తల్లులు అర్థమవుతుందమ్మా.